పెన్షన్ అమౌంట్ అనేది మే 1వ తేదీన బ్యాంకులు సెలవైనా సరే క్రెడిట్ అవుతుందని అయితే మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా! మనం కాదులెండి అధికారులు అయితే చెప్పారు. అదే విషయాన్ని అయితే మీకైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా మే 1వ తేదీన బ్యాంకులు సెలవైనా సరే ఆ అమౌంట్ అనేది అంటే పెన్షన్ అమౌంట్ అనేది చాలా మందికైతే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక చాలామంది డౌట్ ఏంటంటే మాకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు అయితే ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మాకు ఏ అకౌంట్‌లో ఆ పెన్షన్ అమౌంట్ పడిందో తెలియడం లేదని చెప్తున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని ఆప్షన్‌లు అయితే ఉన్నాయి. మొదటగా మీకు బ్యాంక్ నుంచి ఏ అకౌంట్‌లో అమౌంట్ పడిందని మెసేజ్ అయితే వస్తుంది. రెండోదొచ్చేసి ఆధార్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఎన్‌పీసీఐ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే ఆ వెబ్‌సైట్‌లో అసలు మీ ఆధార్ కార్డ్‌కి ఏ అకౌంట్ లింక్ అయింది అనే వివరాలైతే డిస్‌ప్లే అవుతాయి. ఈ 2 కూడా తెలియని వారి కోసం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో అవకాశం అయితే కల్పించారు. అంటే వారి లాగిన్‌లో మీకు పెన్షన్‌కి సంబంధించి అమౌంట్ అనేది ఏ అకౌంట్‌లో పడింది అనే వివరాలైతే డిస్‌ప్లే అవుతాయి. అంటే ఆ బ్యాంక్ పేరు, అకౌంట్ నంబరు అలాంటి వివరాలైతే సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో అయితే డిస్‌ప్లే అవుతాయి. ఆ వివరాలైతే మీరు తెలుసుకొని బ్యాంక్‌కి వెళ్లైతే పెన్షన్ అమౌంట్ అయితే తెచ్చుకోవచ్చు. అలాగే మరి కొంతమందొచ్చేసి మాకు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అయితే లేదు. మాకు ఈ అమౌంట్ అనేది ఎలా ఇస్తారని అయితే అడుగుతున్నారు. మీకు ప్రభుత్వం ముందుగానే చెప్పింది. అంటే అధికారులు ముందుగానే చెప్పారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోయినా అలాగే బ్యాంక్‌లో అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా కారణం చేత పేమెంట్ అనేది రిజెక్ట్ అయినా అంటే ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో రిలీజ్ అవ్వకపోయినా అలాంటి సందర్భాల్లో మీకు ఈ అమౌంట్ అనేది పెన్షనర్‌కి ఇంటికి వచ్చే వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా సచివాలయం ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారు ఇంటి వద్దకే వచ్చి పెన్షనర్‌కి అమౌంట్ అయితే ఇస్తామని అయితే అధికారులైతే చెప్పారు. అంటే మీకు పెన్షన్ అమౌంట్ అనేది బ్యాంక్‌కి రిలీజ్ చేసిన తర్వాత ఆ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? అలాంటి వివరాలు తెలియడానికి ఒక రోజైతే పడుతుంది. అంటే మాక్సిమం గురువారం సాయంత్రం లేదా శుక్రవారం రోజున ఆ అమౌంట్ అనేది మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అనే వివరాలైతే అధికారులకైతే తెలుస్తాయి. తర్వాత ఒకవేళ మీకు పేమెంట్ అనేది రిజెక్ట్ అయితే అలాంటి వారి పేర్లు కూడా అంటే మీకు అకౌంట్ లేకపోయినా పేమెంట్ రిజెక్ట్ అయినా అలాంటి వారి పేర్లు కూడా మళ్ళీ శుక్రవారం లేదా గురువారం సాయంత్రానికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఏదైతే పెన్షన్ యాప్ ఉందో ఆ లాగిన్‌కి అయితే పంపడం జరుగుతుంది. అలాంటి వారందరికీ కూడా సచివాలయ సిబ్బంది వచ్చేసి ఇంటికొచ్చి అయితే పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభయహస్తం పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అనేది ఇంటికి వచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి కొంతమంది డౌట్ ఏంటంటే మాకు అకౌంట్ అయితే ఉంది కానీ అందులో నెగెటివ్ బ్యాలెన్స్ అయితే ఉంది. బ్యాంక్ వాళ్ళు అమౌంట్ అయితే కట్ చేసుకున్నారని అయితే చెప్తున్నారు. దానికైతే మనమైతే ఏం చేయలేం. ఎందుకంటే మీకు ఎన్‌పీసీఐ లింక్ అనేది ఆ అకౌంట్‌లో అయ్యింది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ కట్ అయితే మాత్రం అధికారులు అయితే ఏం చేయలేరు. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్.